పేదరికాన్ని నిర్మూలించేస్తాం. కేవలం 3.5-4 సంవత్సరాల్లోనే అసలు పేదరికం లేని రాష్ట్రాన్ని చూపించేస్తాం అని ప్రకటనలు చేయడం చూస్తూ ఉంటాం కదా. పారిశ్రామికవేత్తలను రంగంలోకి దించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కుటుంబాలని దత్తత తీసేసుకోవాలి లాంటి పబ్లిసిటీ డిజైన్స్ మీద కూడా మనం ఈ మధ్యన మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కానీ ఇవేవి లేకుండానే చిత్తశుద్ధితోనూ అంతకు మించి స్పెసిఫిక్ మెజర్స్ అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్తో ఒక రాష్ట్రం ఇండియాలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా మాటలు చెప్పడం కాదు, రికార్డు సృష్టించబోతోంది, అధికారికంగా ప్రకటించబోతోంది. మా దగ్గర తీవ్రమైన పేదరికం లేదు, మేము ఎలిమినేట్ చేశాం పేదరికాన్ని అని సగర్వంగా ప్రకటించబోతోంది. ఇండియాలో ఒక రాష్ట్రం ఇలా తీవ్ర పేదరికం నుంచి బయటపడడం అనేది నిజంగా చారిత్రాత్మక పరిణామం. ఇది ఒక రికార్డు కూడా. ఆ రికార్డు సృష్టిస్తున్న రాష్ట్రం ఏదో అసలు నిజంగా పేదరికాన్ని నిర్మూలించాలి అనుకుంటే గనక ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దక్షిణాదిలో అభివృద్ధిలోనూ గవర్నెన్స్లోనూ ఆదర్శనీయమైన విధానాలున్న రాష్ట్రంగా పేరున్న కేరళ తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా ఇండియాలో చరిత్ర సృష్టించబోతోంది. నవంబర్ 1న కేరళ తీవ్ర పేదరికాన్ని జయించాము అని అఫీషియల్గా ప్రకటించబోతోంది. దీనికి ఫుల్ ప్రూఫ్ విధానాలు, ఆ ప్రకటనకి జస్టిఫికేషన్ ఇచ్చేందుకు, క్షేత్రస్థాయి వాస్తవాలు చూపించేందుకు అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగినాయి. నిజమా? ఒక రాష్ట్రం పేదరికాన్ని ఈ స్థాయిలో ఇంత ఎఫెక్టివ్గా నిర్మూలించగలదా? అసలు పేదరికాన్ని నిర్మూలించారు అని ఎట్లా చెప్పగలుగుతారు అంటే కేరళ 4 మెజర్స్ చెప్తోంది. 1 నాణ్యమైన వైద్యం, 2ది పేదలకి పోషకాహారం, 3ది కనీస వేతనం, 4ది పక్కా ఇల్లు. ఈ 4 ఉంటే గనక పేదరికాన్ని నిర్మూలించినట్టే అనే బెంచ్ మార్క్ పెట్టుకొని కేరళ నిన్న మొన్న కాదు 2017 నుంచి పనిచేస్తోంది. అప్పుడు కూడా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ LDF ప్రభుత్వమే ఉంది. ఆ ప్రభుత్వం 2017లో అగాతి రహిత కేరళం అంటే పేదరికం లేని కేరళ అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అప్పుడు వరుసగా రెండోసారి కూడా 2021లో LDF అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ 8-9 ఏళ్లలో తీవ్ర పేదరికాన్ని కేరళ నిర్మూలించగలిగింది. అంటే విద్య, వైద్యం, పక్కా ఇల్లు, కనీస వేతనం, ఆదాయం, ఈ 4 విధానాలు ఉంటే గనక పేదరికాన్ని జయించవచ్చు అని కేరళ అనుభవం చెప్తోంది. అసలు ఇలా జరిగింది, నిజంగానే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది క్షేత్రస్థాయిలో అని ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే దీనికోసం కేరళ కేంద్ర బృందాల సహాయంతో ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసింది. ఆశా వర్కర్ల లాంటి సిస్టమ్స్తో పాటు ప్రత్యేకంగా ఎన్యూమరేటర్లను పెట్టింది. వాళ్ళు గ్రామ స్థాయి నుంచి జీవన స్థితిగతుల మీద పక్కా రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది నేరుగా ప్రభుత్వం అప్రూవ్ చేయదు, గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలు దాన్ని ఆమోదించాలి. అవును, వీళ్ళు చెప్తున్నది నిజమే, ఈ 8-9 ఏళ్లలో మా ఊళ్ళో ఇలాంటి మార్పులు వచ్చాయని గ్రామ సభలు చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఆమోదించి ఇదిగో పలానా గ్రామంలో తీవ్ర పేదరికం లేదు అని చెప్తుందనమాట. కేరళ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 69 ఏళ్ళుట రేపు నవంబర్ 1కి. ఆ సందర్భంగా తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా కేరళ అవతరించబోతోంది. 1980లో కేరళ నుంచి గల్ఫ్ దేశాలకి వలసలు పెరిగిన తర్వాత అక్కడి నుంచి నిధులు తిరిగి కేరళకి రావడము, కేరళలో అభివృద్ధి జరగడం అనేది మొదలైన తర్వాత ఒక ఆర్థిక రెవల్యూషన్ వచ్చి కేరళ ఫైనాన్షియల్గా రిజనవేట్ అయిందని చెప్తారు. ప్రజల జీవితాలు మారడము, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్థన్ కావటం అనేది అప్పుడు 80sలో మొదలైతే ఇప్పుడు మళ్ళీ అంతటి పాత్ బ్రేకింగ్ పరిణామంగా ఈ తీవ్ర పేదరికాన్ని జయించటం అనే సిచ్యువేషన్ని కేరళ క్లెయిమ్ చేస్తూ ఉంది. ఇవి చూస్తే మనకు ఒక్కటి గుర్తొస్తుంది కదా, పేదలకి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి అని వినూత్నమైన విధానాలు, ఆలోచనలు చేయడమే కాదు, గవర్నెన్స్ మీద ఆ దిశగా దృష్టి పెట్టిన పరిపాలన ఎవరిది రీసెంట్ టైమ్స్లో ఏపీలో? విద్యా విధానం అంటే భవిష్యత్తుకు పెట్టుబడి అంటూ విద్యా విధానాన్ని రిజనవేట్ చేసిన కాలం ఏది? అలాగే పేదలకి పక్కా ఇళ్ళు కట్టించేందుకు ఉద్యమ స్ఫూర్తితో కాలనీల నిర్మాణం జరిగింది ఎక్కడ? వీటితో పాటు సంక్షేమ పథకాల లేదంటే గనక గ్రామీణ ఆర్థికాన్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రిజనవేట్ చేయడం ద్వారా పేదల ఇన్కమ్ పెంచాలి అనే ప్రయత్నాలు జరిగింది ఎప్పుడు? ఈ 4 అంశాలే కదా తీవ్ర పేదరికాన్ని జయిస్తాయి అని కేరళ అనుభవాలు చెప్తున్నాయి. మరి ఇలాంటి విధానాలు మీరు ఎక్కడైనా చూసుంటే గనక ఈ 4 పరిస్థితుల మీద స్ట్రెస్ చేసి పరిపాలన సాగించి డీసెంట్రలైజ్డ్ మెకానిజాన్ని గ్రామీణ స్థాయి
అభివృద్ధిని కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అనుకున్న ప్రభుత్వ విధానాన్ని మీరు చూసారా రీసెంట్ టైంలో? చూసింటే కనుక అది ఎవరి జమానా, ఆ మోడల్ పేదరికాన్ని ఎలా జయిస్తుంది అనేది మనం ఫర్దర్గా కూడా డిబేట్ చేద్దాం. కేరళ అనుభవాన్ని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కళ్ళు తెరవాలి అని ఇలాంటి కంపారిజన్ తీసుకొస్తేనే, వాస్తవాలను చర్చిస్తేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే గనక భారీ ప్రకటనలు చేసి పబ్లిసిటీ ఈవెంట్లు పెట్టి కార్పొరేట్ సంస్థలు వచ్చి పేదరికాన్ని నిర్మూలిస్తాయి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే కార్పొరేట్ ఎప్పుడైనా సరే లాభాపేక్షతోనే కదా చేస్తుంది, వ్యాపారాలు అయినా వ్యవహారాలైనా. మరి అలాంటి వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కొంత ఉంటుంది, కాదనం. కానీ ఆ కార్పొరేట్ అండతోనే పేదరికాన్ని నిర్మూలిస్తాము అంటే, నమ్మమని జనానికి కూడా చెప్తున్నాము అంటే, మన కాన్సన్ట్రేషన్ అంతా పబ్లిసిటీ మీద ఉందని అర్థం. పైగా ఇంత కట్టుదిట్టమైన సిస్టము వ్యవస్థ ఉన్న కేరళలోనే 9 ఏళ్లు పట్టింది తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడానికి. మనం అసలు పెరిఫెరల్గా ఉంటూ కేవలం పబ్లిసిటీ డిజైన్ మాత్రమే చేసి ప్రకటనలు గుప్పిస్తూ 3.5 yearsలో పేదరికాన్ని నిర్మూలించేస్తామని చెప్తున్నాము, నమ్మమంటున్నాం. అది కేరళలో ఉన్న ప్రాక్టికాలిటీకి మన దగ్గర జరిగే పబ్లిసిటీకి మధ్య ఎంత దూరం ఉంది అని చెప్పడానికి ఈ సిచ్యువేషన్స్ని దగ్గర నుంచి చూస్తే అర్థమైపోతుంది. ఆ తర్వాత కేరళ గురించి, అక్కడుండే ప్యూరిటీ అండ్ క్లారిటీ గురించి ఖచ్చితంగా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. కేరళను దగ్గర నుంచి చూసిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది, కేరళలో మద్యం ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వం బతకదు. కొన్ని ప్రాంతాల్లో అయితే 25-30 కిలోమీటర్లు వెళ్ళినా కూడా మద్యం షాపులు ఉండవు, మద్యం దొరకదు. ఎందుకంటే పేదల నెత్తురు పీల్చడం వల్ల ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయం వాడికి అక్కర్లా, అక్కడ ప్రభుత్వానికి. వాడి ప్రయారిటీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్లో బ్రహ్మాండమైన ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయి, సోఫిస్టికేటెడ్ విధానాలు ఉంటాయి, ప్రైవేటు వ్యాపారాలు తక్కువ. విద్యతో, మన దగ్గర విద్యతో ప్రైవేటు వ్యాపారం చేసేవాళ్ళు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మన సొసైటీలో, మన రాజకీయంలో, మన అధికారంలో, అన్ని రకాలుగా కదా. ఆ తర్వాత భారీ కార్పొరేట్ ఆసుపత్రులు కనిపించవు కేరళలో. ఎందుకంటే ప్రజలు ప్రకృతిలో బతుకుతారు, ప్రశాంతంగా ఆలోచిస్తారు, ఆరోగ్య సమస్యలు తక్కువ కంపారిటివ్లీ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య విధానం బ్రహ్మాండంగా, స్ట్రాంగ్గా, పక్కాగా ఉంటుంది. ఇది నిజం, కావాలంటే చెక్ చేసుకోండి. ఆ తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, కాంప్లెక్స్లు అక్కడ ఉండవు. అక్కడ ఉన్న వాళ్ళు మిగతా చోట్ల వ్యాపారాలు చేస్తుంటారు. జోసాలుకాస్, జాయాలుకాస్ లాంటివన్నీ కేరళ వాళ్ళు నడిపే భారీ గోల్డ్ దుకాణాలు మన రాష్ట్రాల్లో కనబడుతూ ఉంటాయి. కానీ కేరళలో మాత్రం గోల్డ్ దుకాణాల దగ్గర నుంచి అన్ని వ్యాపారాలు చిన్నవిగానే ఉంటాయి. ఎందుకంటే హంగు ఆర్భాటం తక్కువ, జనంతో కనెక్ట్ ఉండాలి, భూమి మీద బతకాలని వాళ్ళు నమ్ముతారు. అందుకని అంటే విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవహారం అన్నిటిలోనూ మనతో పోలిస్తే క్వైట్ కాంట్రాస్ట్లో వాళ్ళు ఉంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసా, కేరళ ప్రజలకి అరేబియా తీరంలో ఉండటం వల్ల, లేదంటే మన చూపటు పడకపోవడం వల్ల, ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ కదా, మన చూపు పడి ఉంటే కనుక అక్కడ కూడా గట్టిగానే కమర్షియలైజేషన్ అనేది జరిగిపోయింది. అలాంటి కమర్షియలైజేషన్ లేకపోవడం వల్ల ఒక అరెకరం ఇంటి స్థలం ఉన్నవాళ్ళు కూడా ఒక పక్కన ఇల్లు కట్టుకుంటారు, పనస లాంటి చెట్లు పెంచుకుంటూ ఉంటారు, గ్రీనరీలో బతుకుతూ ఉంటారు. హైవేలు పక్కన కూడా అలాంటి నిర్మాణాలు చాలా సాధారణంగా కనపడతాయి కేరళలో. అదే మన దగ్గర రోడ్ల పక్కన, హైవేల పక్కన స్థలం ఉంటే కనుక ఎంత కమర్షియల్ యాక్టివిటీ జరిగిపోతుంది కదా. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది, జనానికి క్లారిటీ ఉన్నప్పుడు, విధానాల్లో ప్యూరిటీ ఉన్నప్పుడు పేదరికాన్ని ఏంటి ఎలాంటి ఛాలెంజ్నైనా జయిస్తారు. అందుకే కేరళ తీవ్ర పేదరికాన్ని జయించిన రాష్ట్రంగా రికార్డు సృష్టిస్తోంది. కొన్ని రాష్ట్రాలు మాత్రం పబ్లిసిటీ చేసుకుంటూ ఆ పబ్లిసిటీలో చిక్కి విలవిల్లాడుతూ ఉన్నాయి. పేదలేమో సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు. ఎవరన్నా పేదలకి సహాయం చేయాలనే విధానాలు తీసుకొస్తే గనక ఈ ప్రచారాలు రాజకీయం ఏకమై వాళ్ళని విక్టిమైజ్ చేసి ఓడగొట్టి పక్కన పెడతాయి.